హోం శక్తి హోం అండి. హోం శక్తి హోం. ఇది హోం శక్తి కాదండి. ఇది హోం శాంతం కూడా కాదు. ఇది హోం సత్యం హోం. హోం సత్యం హోం అంటే చాలామంది మనసులో అంటే ఇది హోం సత్యం హోం ఛానల్ ఏంటి ఈ ఛానల్? ఇది హోం సత్యం హోం. ఈ ప్రపంచానికే ఈ ఒకటే అండి హోం సత్యం హోం. రెండుండవు. రెండు ఎక్కడ ఉంటాయండి? ఒకటే ఉంటుంది హోం సత్యం. ఇదే లోక్ సమర్పిత్ మీడియా ఇండియన్ గురు హాటో లోక్ సమర్పిత్ మీడియా యూట్యూబ్ ఛానల్ అండి. ఎస్, ఇది ఈ ఛానల్ పనులు చేస్తుంది, మాట్లాడుతుంది, ప్రేమిస్తుంది. ఈ మూడు మాటలతో ఏంటి ఈ సంఘర్షం సంవాదం అంతరంగ మాటలలో వెళ్తుందండి ఈ ఛానల్. ఎస్, ఇందులో మనకు కోపం ఎందుకు? ఏంటి ఇందులో మనకి మొహమాటం ఎందుకు? ఇందులో మనకి సిగ్గెందుకండి? ఈ మూడు మాటల్లో మన మనసు నుండి బయటికి పారేవాళ్ళండి. ఏంటది? కోపము, మొహమాటము, సిగ్గు. అవునండి. ఈ మూడు మాటలు మనము బయటని పారేస్తే మనకి ఆటోమేటిక్ ఆ శాంతం, ప్రశాంతం మనకి వచ్చేస్తుందండి. ఎస్, అంటే అందులో మనం సత్యం కూడా మాట్లాడాలి. ఆ సత్యం మాట్లాడితే మనకి శక్తి, శాంతం ఆటోమేటిక్ మనకి వస్తుందండి. ఇది సత్యం అన్న మాటలు. మనము ఎలాగా నడుచుకుంటాము, ఎదుటివాడితో ఎలాగ మనం మాట్లాడతాము ఏంటి, అదే మనకి జవాబు. అంటే మనము నిజ జీవితాల్లో మనం ఎలాగ జీవిస్తామో అదే మనకి ఆమతలు మనకి జవాబిస్తుంది. ఇది సత్యమైన మాటలు. మనము సత్యముగా ఉంటాము ఏంటి, పూజలు చేయండి, చేయకపోయింది, ప్రార్థన చేయండి, చేయకపోయింది, నవాజులు చేయండి, చేయకపోయింది, ఏంటి వాయు గురించి జపలు చేయండి, చేయకపోయింది, అది మీ ఇష్టం. కాకపోతే మీ నిజ జీవితాల్లో మీ ఇంట బయట బంధుమిత్రులతో ఏంటి ఇరుగు పొరుగు అందరితో మీరు సత్యం మాట్లాడాలి. ఆ సత్యమే మీకు ప్రార్థన. ఆ సత్యమే మీకు ఆనందలోకంకి, స్వర్గలోకం, పరలోకం అంటే మూడు ఒకటే. ఆ లోపల తీసుకుని ఇది నిజమైన మాటలండి. ఇది అబద్ధం కాదు. ఎస్, మన నిజ జీవితంలో ప్రతి మనిషితో ముఖాముఖితో మనం నవ్వుకుంటూ మాట్లాడాలి. ఆ నవ్వే ఆనందం. ఏంటి ఆటోమేటిక్ మనలో సుఖము, శాంతము, ప్రశాంతము అంతా మనలోకి వచ్చేస్తుందండి. మీరు బుక్స్ చదవండి, చదవకపోయింది మీ మీ మనసులోనే ఆ దేవుడు ఉన్నాడండి. ఓం సత్యం.